సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ₹1,00,00,000 విలువ గల బహుమతులు గెలుచుకునే అవకాశం స్టూడెంట్స్ కల్పిస్తుందని మన కేంద్ర ప్రభుత్వం. సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న ఆసక్తితో పాటు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయడానికి మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వికసిత్ భారత్ బిల్టన్ అనే 2020 అనే కార్యక్రమంలో పాల్గొనడానికి స్టూడెంట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న స్టూడెంట్స్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹1,00,00,000 వరకు కూడా గిఫ్ట్లు గెలుచుకునే అవకాశం ఉందండి. అయితే దీనికి చేయవలసిందల్లా కూడా ఈ వికసిత్ భారత్ బిల్టన్ 2025 అనే పేరుతోని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పెద్ద కార్యక్రమంలో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్, అది ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, అదే గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ కానివ్వండి, ఏ స్కూల్ అయినా సరే ఆ స్కూల్లోని ఈ ఎవరైతే ఆసక్తి గల పిల్లలు ఉంటారో వాళ్ళు 3 నుంచి 5 వరకు కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక్కొక్క స్కూల్ నుంచి కూడా ఎన్ని గ్రూప్స్ అయినా ఫామ్ అవ్వచ్చు మాట అండి. దీనికి ఇన్ని గ్రూప్స్ వెళ్ళాలి స్కూల్ నుంచి అని కూడా లేదు మాట. ఎన్ని గ్రూప్స్ అయినా సరే 3 నుంచి 5 వరకు కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళైతే కనుక మనకి ఒక 4 థీమ్స్ అయితే ఇస్తున్నారు మాట అండి. ఆ థీమ్స్ లోని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి ఒక వీడియో చేయాల్సి ఉంటుంది మాట అండి. మరి ఆ 4 థీమ్స్ ఏంటంటే స్వదేశీ, ఒక థీమ్ అయితే స్వదేశీ, రెండోదైతే ఆత్మ నిర్భర్ భారత్, మూడోదైతే వోకల్ ఫర్ లోకల్, 4 అయితే కనుక సమృద్ధి భారత్ అనే ఈ విధంగా ఈ 4 థీమ్స్ కి సంబంధించి మీరు ఏదో ఒక థీమ్ ని సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ ఒక థీమ్ ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి 2 నుంచి 3 నిమిషాల పాటు ఒక వీడియోని చేసి మీరు ఒక వీడియోని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆ వీడియోని క్రియేట్ చేసి మీ టీచర్ సహాయంతో నేను స్క్రీన్ పైన ఇస్తున్న వెబ్సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. దీనికి సంబంధించిన ఏదైనా సలహాలు కానీ ఏదైనా ఉంటే మీ టీచర్ ని సంప్రదించి మీ టీచర్ సహాయంతో ఈ వీడియోని మీరు అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటినీ కూడా పరిశీలిస్తారన్నమాట అండి. మరి ఈ అప్లోడ్ చేయడానికి అక్టోబర్ 13వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు టైం ఉందన్నమాట అండి. ఇలా ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఒక థీమ్ తీసుకున్న ఆ థీమ్ కి సంబంధించి 2 నుంచి 3 నిమిషాల వరకు కూడా వీడియోని ఎవరైతే చేసి అప్లోడ్ చేస్తారో అలాంటి వీడియోస్ అన్ని కూడా నవంబర్ 1వ తారీఖు నుంచి పరిశీలించి దాన్ని జనవరి 1వ తారీఖున విన్నర్స్ అయితే కనుక అనౌన్స్ చేస్తారన్నమాట అండి. మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మీరు తీసుకున్న థీమ్ కి తగ్గట్టుగా ఉన్నదా లేదా అన్ని పరిశీలిస్తారన్నమాట. అలా పరిశీలించి విన్నర్ ని సెలెక్ట్ చేస్తారు. ఆ విన్నర్స్ నేషనల్ వైజ్ అయితే కనుక 10 మెంబర్స్ ని, అలాగే స్టేట్ వైజ్ అయితే కనుక 100 మెంబర్స్ ని, డిస్ట్రిక్ట్ వైజ్ అయితే కనుక 1000 మెంబర్స్ ని కూడా సెలెక్ట్ చేసి దీనికి ₹1,00,00,000 వరకు కూడా గిఫ్ట్లు అయితే కనుక మీకు అందిస్తారన్నమాట అండి. ఇంత మంచి కాంటెక్స్ట్ లో పాల్గొనే అవకాశం మన పిల్లలకు దక్కుతుంది మాట అండి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ ను ఓపెన్ చేసి చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మాట అండి. ఈ వీడియోస్ ని మీరు మీ స్కూల్ తరపు నుంచి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మాట అండి. ఎవరైనా ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక 3 నుంచి 5 వరకు కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇలా ఉన్న హిడెన్ క్రియేటివిటీని తీసి వీడియోని చేసి నేను ఇచ్చిన ఆ 4 థీమ్స్ మీద మాట అండి, నేను చెప్పిన ఆ 4 థీమ్స్ మాట అండి, స్వదేశీ, ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, అలాగే సమృద్ధి భారత్ అనే ఈ 4 థీమ్స్ లో ఒక థీమ్ ని సెలెక్ట్ చేసుకుని మీరు వీడియో చేసి అప్లోడ్ చేయండి. మీ వీడియో సెలెక్ట్ అయితే మీకు బహుమతులు అందుకోవచ్చు మాట అండి. జనవరి 1వ తారీఖున విన్నర్స్ అయితే కనుక మీకు అనౌన్స్మెంట్ వస్తుంది మాట అండి. సో మరి ఈ మంచి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోదండి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీ మొబైల్లోని bbb.mic.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే అందులో ప్రీవియస్ ఇయర్ యొక్క కొన్ని వీడియోస్ ఉంటాయి. ఇది ఎలా చేయాలో డెమో కూడా ఉంటుందండి. దీని గురించి మీరు ఫుల్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దాని కిందలోని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఒకసారి చదవండి, చూడండి. ఎందుకంటే దేని గురించి అయినా మనం అప్లోడ్ చేసేటప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది కనుక ఇదైతే కనుక ఇది వరకు చేసిన వీడియోస్ మాట అండి. ఇవి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు, చూసి అంటే ఇలాగ మీ పిల్లలకి అడ్వైస్ కూడా చేయొచ్చు మాట అండి. ఇక్కడ కిందకు వస్తే కనుక చూసారు ఇక్కడ ఉంది మనకి ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కొలాబరేషన్ విత్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM, NITI, ఆయోగ్ అండ్ AICTE అండ్ ఆర్గనైజేషన్ వికసిత్ భారత్ బులెటిన్ 2025 మాట ఆన్ 13th అక్టోబర్. మనకి అక్టోబర్ 13వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. ఇది అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉంటుంది. నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మీరు పంపించిన వీడియోస్ అన్నింటినీ కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. ఇదైతే కనుక ఆత్మ విభాన్ భారత్ ఒకటి, స్వదేశీ ఒకటి, వోకల్ ఫర్ లోకల్ ఒకటి, సమృద్ధి భారత్ ఒకటి, ఈ 4 టాపిక్స్ మీద మీరు ఏదో ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకొని దాని మీద వీడియో చేసి ఈ వీడియో 2 నిమిషాల నుంచి 3 నిమిషాల లోపు మీరు క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఈ వెబ్సైట్ లో ఉన్నాయన్నమాట అండి. దానిని చూసి మీ ఓన్ గా మీరు క్రియేట్ చేసుకోండి. మీరు ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ గా కూడా చేయొచ్చు. గ్రూప్ గా ఫామ్ అయితే చాలా మంచిది మాట. ఎందుకంటే ఇది గ్రూప్ గానే ఫామ్ అయి చేయమంటున్నారు.
ఒక స్కూల్ నుంచి ఎన్ని గ్రూప్స్ అయినా సరే పార్టిసిపేషన్ చేయొచ్చు మాట అండి. ₹1,00,00,000 వరకు గిఫ్ట్లు అన్నారు కదా అని అంటే గిఫ్ట్ల సంగతి పక్కన పెట్టండి. దీని వలన పిల్లల్లోని క్రియేటివిటీ గానీ, పిల్లల్లోని ఉత్సాహం గానీ బయటపడుతుంది మాట అండి. సో దాని వలన వాళ్ళ ఎడ్యుకేషన్ కి వాళ్ళ యొక్క ఆలోచన తీరుకి ఇంకాస్త మెరుగుపడుతుంది మాట అండి. సో అందుకే ఎవరైనా పిల్లలు చేస్తానని ముందుకు వస్తే కనుక తప్పకుండా ప్రోత్సహించండి. మనకి 2-3 నిమిషాలు చేసే వీడియో వలన వాళ్ళ కెరీర్ కి ఏమీ అవ్వదు కదండి. రేపొద్దున ఇది గవర్నమెంట్ వరకు వెళ్తుంది కనుక అదొక సంతోషం అన్నమాట. సో అందుకే ఈ మంచి అవకాశాన్ని అయితే కనుక వదులుకోవద్దు. ఇదైతే కనుక ఎవరైనా మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ టీచర్ యొక్క సలహాలని మీ టీచర్ ఆధ్వర్యంలో చేయడం చాలా మంచిది మాట అండి. ఇది రిజిస్ట్రేషన్ అన్న చోట రిజిస్ట్రేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ కూడా మీ స్కూల్ యొక్క కోడ్ అడుగుతుంది అన్నమాట. UDISC కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ ద్వారానే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇది స్కూల్ వాళ్ళు కంపల్సరీ చెప్పాలన్నమాట. వాళ్ళ నుంచే మీరు ఈ వీడియోని అప్లోడ్ చేయాలి. ఏ స్కూల్ నుంచి అయితే చేస్తున్నారో ఆ స్కూల్ యొక్క ఆ కోడ్ నుంచి మాత్రమే మాట. అలాగే టీచర్ లాగిన్ ఉంటుంది, అలాగే స్టూడెంట్ లాగిన్ కూడా ఉంటుంది మాట అండి. ఇద్దరు లాగిన్స్ ఉంటాయి. మీరు మీ టీచర్ ద్వారా లాగిన్ అయితే చాలా మంచిది మాట అండి. ఎందుకంటే మీ స్కూల్ నుంచి వెళ్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది మాట అండి. సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఇది ఎలా చేయాలో ఈ డెమో మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక వీడియో కూడా ఓపెన్ అవుతుందండి. ఆ వీడియో ప్రకారం మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ ఐడి ఎలా, పాస్వర్డ్స్ పెట్టుకోవాలి, ఎలా అందులో చేయాలనేది డీటెయిల్ గా ఇచ్చారన్నమాట. ఆ బ్లూ కలర్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు వీడియోని చూడండి. అలాగే ఈ విషయాన్ని మీ టీచర్ తో సంప్రదించండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించండి. అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్ చేయండి. ప్రైజెస్ గురించి పక్కన పెట్టండి. మన వీడియోని గవర్నమెంట్ కి పంపిస్తున్నాం. మన క్రియేటివిటీ అంతవరకు వెళ్తుందని సంతోషం అటండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్ లో కానీ గ్రూప్స్ లో కానీ పంపించండి. ఎందుకంటే చాలా మందిలోని వీడియోస్ తీసే క్రియేటివిటీని దగ్గర నుంచి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళు బయటకు తీసే అవకాశం మనమైతే కల్పించినట్టు అవుతుంది.